హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి 2 శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి. గుర్ను చెప్పారు. సో వీరి ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. ఎంత మొత్తంలో సో వీరికి ప్రత్యేకంగా గుర్ను చెప్పడం జరిగింది. సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా మహిళలందరికీ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి సంక్షేమం కోసం మహిళల పేరిటనే మహాలక్ష్మి కింద ఏదైతే ముఖ్యంగా ఫ్రీ బస్ అయితే అందజేస్తున్నారు. దాంతోపాటు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి మహిళల పేరు మీద కేటాయించారు. సో ఇలా ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఈ కారణంలోనే ముఖ్యంగా ఏదైతే డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో వారికి మరిన్ని అవకాశాలు అయితే కల్పిస్తున్నారు కదా. సో ఇదొక అంటే ముఖ్యంగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం పాడి రంగంలో మహిళలను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారు. పాడి అంటే ఏంది, ఇక వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అంటే గేదెలు, అదేవిధంగా పశువులు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి అంటే డ్వాక్రా మహిళలకు మరొక అద్భుత అవకాశం. ఇంద్రమ్మ మహిళా శక్తి మహిళలకు సంఘాలకు విజయ డైరీ ప్లాన్ అంటే డైరీ పార్లర్ల ద్వారా కేటాయించిన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం చేయడానికి 1-2 వారాల్లో డిఆర్డిఓ మెప్మా సంస్థలకి అంటే ఈ పార్లర్లు ఏర్పాటు అయితే చేస్తారనమాట. ఏదైతే ఇది సంబంధించి చూసుకున్నట్లయితే డైరీ పార్లర్లు. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాడి పరిశ్రమ అభివృద్ధి సహకారం ఎండి సెర్ఫ్ అంటే తెలియడం జరిగిందనమాట. ఈ ప్రణాళికల్లోని ప్రతి మండలంలో ఒక పార్లర్ను పురపాలక సంఘం 2 పార్లర్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాలు పాడి పరిశ్రమలు అయితే ఏర్పాటు చేస్తారనమాట. అంటే సహకార సమైక్యకు ₹1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. డైరీ ఫామ్ మంజూరు ఎలా చేస్తారు అంటే పార్లర్లు ఇక్కడ వచ్చేసి మహిళలకు సంబంధించి సంఘాలు పార్లర్లు ఏర్పాటు చేయాలనుకుంటే స్థల పరిశీలన పూర్తయిన తర్వాత MDTGDDCF లాలాపేట పేరుతో ₹5,000 డీడీ తీసి అందజేయాలి. తర్వాత పత్రాలు కూడా తర్వాత పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య సంబంధిత మహిళల సంఘానికి డైరీ పార్లర్లు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇందుకు సంబంధించి ఒక్కొక్క పార్లర్ ఏర్పాటు చేయడానికి సుమారుగా ₹5 లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఇందులో సంఘం తమ వాటా ₹1,00,000 సమకూర్చుకుంటే మిగిలిన మొత్తం సంఘం పనితీరును బట్టి రుణం అయితే అందుతుందన్నమాట. పార్లర్ ఏర్పాటు చేసుకుంటే విజయ డైరీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాల్సి అయితే ఉంటుంది. దీని ద్వారా మహిళల సంఘాలు ప్రతి నెల ₹1,00,000 వరకు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు అయితే ఉంటుంది. సో ఈ యొక్క గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. సో మొత్తానికి ఇటీవల కాలంలో మహిళల శక్తి ద్వారా ఆర్టీసీ బస్సులు అనేది కొనుగోలు చేసి వారికి ప్రతి నెల అన్ని ₹30,000 ఇలా మిగులుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పార్లర్కి సంబంధించి ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మహిళలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా. సో ఇక నుంచి ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఇది ఉండాల్సిందనమాట. మహిళలకు బస్సులో వెళ్ళాలంటే ఆధార్ కార్డు అనేది చూపించి 0 టికెట్ అనేది తీసుకుంటున్నారు కదా. అయితే ఇక విధానం పైన ఆర్టీసీ గుడ్ బై చెప్పనుంది. ఇకపైన స్మార్ట్ కార్డులు చూపిస్తేనే సరిపోతుంది, లేదంటే వారికి పయనించారనమాట. మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్సీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. త్వరలో మహిళలకు సంబంధించి స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డులు ఎలా ఉంటాయో అలాంటి కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారన్నమాట. సో ఆధార్ కార్డు కారణంగా చాలాసార్లు కండక్టర్ మహిళలు మధ్య వాగ్వాదం పెరుగుతున్న ఇక ఇందుకు సంబంధించి కొంత ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోవడం ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. ఆధార్ కార్డు మీద కాదు, ఫోటో సరిగా కనిపించక ఇలా చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు కదా. సో స్మార్ట్ కార్డు వీటన్నిటికీ చెక్ పెడుతుందన్నమాట. సో అర్హులైన వారందరికీ స్మార్ట్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. హైదరాబాద్లో 280 బస్సులు ఇలా ఎక్కువగా, వరంగల్కు దాదాపు 100 బస్సులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇందుకు సంబంధించి స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం ద్వారా టికెట్ బస్ పాస్ వ్యవస్థ అంటే ఇందుకు సంబంధించి ఏదైతే ఈజీ చేయడంతో పాటు ఇవన్నీ కూడా ముందు వరుసలో ఉంటాయని చెప్పేసి ఇక నుంచి స్మార్ట్ కార్డుల విధానాన్ని అనుసరిస్తారని ఈ విధానం తెలంగాణలో ప్రయాణికులకు మెరుగైన సౌలభ్యం కలిగిస్తుందని 2026లో స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ చేయవచ్చు అనమాట. సో వచ్చే నెల నుంచి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆధార్ కార్డుతో పనిచేయదని. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆధార్ కార్డు అయితే ఉంటేనే సరిపోతుంది, కానీ భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు తీసుకొస్తామంటున్నారు. ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి అది వర్క్ అవడం అయితే జరుగుతుందన్నమాట.